హై వ్యూవర్స్. దర్శకుడు క్రిష్ రాధాకృష్ణ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. గమ్యం సినిమా కానీ, వేదం కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, ఇలా అతను ప్రతి సినిమాలో కూడా నాకు డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తూ ఉండేది. మొన్న వచ్చిన కొండపొలం కానీ, బట్ మన హరిహర వీరమల్లు మన పవన్ కళ్యాణ్తో సినిమా లేట్ అవుతుండటంతో ఇంకా అతను తప్పుకున్నాడు. ఏం రత్న కోడికి ఇంకా డైరెక్షన్ చేస్తా అన్నాడు. మన హిందీలో మణికర్ణిక, అది కూడా ఆల్మోస్ట్ సగంలో డ్రాప్ అయ్యాడు, కాణారావుతో చేసుకుంది. ఇవన్నీ కాదని చెప్పేసి ఘాటి అని చెప్పేసి మన అనుష్కతో సినిమా తీస్తున్నాడు. మన చిన్నప్పటి టేజర్ ఇచ్చాడు, పేలిపోయింది. మధ్యలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎప్పుడు పెళ్ళైన తర్వాత, ఆమెతో డైవర్స్ అయిన తర్వాత. వాస్తవానికి క్రిష్ పెళ్లి చేసుకున్న ఆలోచన లేదు, బట్ ఇంట్లో ప్రెజర్ పెడుతూ ఉంటే తెలిసిన అమ్మారా మంచి అమ్మారా అని చెప్తే డాక్టర్ రమ్మిని పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ 2016లో. ఆమె డాక్టర్, ఇతను డైరెక్టర్. ఇతను యాడ్ ఫిల్మ్ కూడా ఎక్కువ తీస్తుంటాడు ఈయన. సో ఆవి అండ్ సినిమాలు ఈ బిజీలో ఉంటూ ఉండి ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా కేటాయించలేకపోయాడు. అండ్ జనరల్గా రూమర్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఇద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చిందేంటో తెలియదు కానీ మ్యూచువల్ డైవర్స్ తీసేసుకున్నారు 2018లో. ఇక ఆ తర్వాత నుంచి మరల సినిమాలు బిజీ అనుకుంటూ ఉన్నాడు. బట్ చల్లా ప్రియ, ఈమె వచ్చేసి మన క్రిష్ వాళ్ళ అమ్మగారి దగ్గర చదువుకున్నటువంటి ఆమెట. దెన్ అలా పరిచయం. ఈ ప్రియాకి కూడా పెళ్ళయింది, 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ హస్బెండ్తో కూడా పెళ్ళైన కొద్ది నెలలకి కాదు కొద్ది సంవత్సరాలకి బాబు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య అక్కడ చిన్న డిస్టర్బెన్స్ రావటం. ఆ తర్వాత బాబు నా దగ్గర ఉంటాడులే, నీ దగ్గర నిధి నా దగ్గర వాళ్ళు ఉండటం. ఇంకా తర్వాత మన రీసెంట్గానే మ్యూచువల్ డైవర్స్ కూడా వాళ్ళు కూడా వచ్చేసాయి. ఈ ప్రియ తెలియటం, వాళ్ళ అమ్మ ద్వారా పరిచయం కావటం, పలు సందర్భాలలో కలవటం, ఇలా బాగా క్లోజ్ అయిన తర్వాత మ్యూచువల్గా ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేయొచ్చని వాళ్ళు అనుకున్నారు. అమీర్పేటలో అక్కడ ఉండేది చల్లా హాస్పిటల్స్ అని, అందులో డాక్టర్ ప్రియ వాళ్ళ సొంత హాస్పిటల్ అది. సో డాక్టర్, రెండో పెళ్ళి, అండ్ 10 సంవత్సరాలు కొడుకున్నాడు. అండ్ క్రిష్కి గతంలో డాక్టర్తో పెళ్ళైంది, తర్వాత విడాకులేని, ఇప్పుడు వచ్చేసి ఒంటరిగా ఉన్నాడు, తోడు కావాలి, ఎదుగుతున్నాడు. సో తానైతే అర్థం చేసుకునిద్ది అన్నట్టుగా తాను అనుకున్నాడు. చక్కగా ఒప్పుకున్నాడు. ఇద్దరు కూడా మ్యూచువల్గా చక్కగా పెళ్లి చేసుకున్నారు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు. మొన్న మంచు మనోజ్ తాను కూడా ఇంతే కదా, భూమా మౌనిక రెడ్డిని చేసుకున్నాడు. అక్కడ కూడా బాబు ఉన్నాడు. సంతోషంగా మొన్న ఒక పాప కూడా పుట్టినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఇంకా ఫ్యామిలీ లైఫ్ అన్నప్పుడు వాళ్ళు లీడ్ చేస్తారు. నేను విషయంలో చెప్పేది ఏంటంటే, మనస్ఫూర్తిగా దేవత లాంటి అమ్మాయి మీ లైఫ్లోకి రాబోతుంది అనుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి, మీరు ఒంటరిగా కనుక ఉన్నట్టయితే. లేదు వాళ్ళు వచ్చినా మరలా అలాగే ఉంటామేమో మేము అనుకున్నట్టయితే దయచేసి దూరంగానే ఉండండి, సింగిల్గానే ఉండిపోండి. బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, మన అనుకున్న మనిషితో కలిసి ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రకంగా మీరు ఆలోచించండి. మనం అంటే ఒక్కళ్ళు కాదండి, మన అనుకున్న మనుషులతో పాటు బతకటం, అది మాత్రం గుర్తించండి. రాధాకృష్ణ అలియాస్ క్రిష్కి మనస్ఫూర్తిగా విషెస్ చెప్తూ ఉన్నా, అండ్ డాక్టర్ ప్రియ గారికి కూడా విషెస్ తెలియజేస్తూ ఉన్నా.